జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఈ సంగీత్కొస్తున్నాను. సంగీత్ మొత్తం అయ్యాకే, లతని ఆశీర్వదించాకే ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఆహా, చిట్టమ్మా, నువ్వు సామాన్యురాలివి కాదమ్మా. నా కొడుకుని సంగీత్ ఫంక్షన్ పూర్తయ్యే వరకు ఉంచాలని నా అల్లుడు అన్నని మాటలు కూడా అన్నాడనిపించి వీణ్ణి రెచ్చగొట్టించి ఈ ఫంక్షన్ పూర్తయ్యేంత వరకు ఉంచుతున్నావా? నీకు చాలా రుణపడిపోతున్నానమ్మా. ఇది ఏ జన్మ రుణానుబంధమో మా కోసం ఇంత తాపత్రయపడుతున్నావు. బాబాయ్, నువ్వు ఆలోచించుకొని చెప్తున్నావా? ఎస్, ఈ వీరనారాయణ వర్మ ఏ వెదవకి భయపడడు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. లతకి బాబాయిగా జరిపించాల్సిన సాంప్రదాయాలన్నీ జరిపించే ఇక్కడి నుంచి వెళ్తాను. పదమ్మా. వదినా, నువ్వు సూపర్ వదినా. పద. ఆ వీరనారాయణ మీ గురించి అనరాని మాటలు అన్నాడని ఆవిడ చెప్తున్నారు సార్. బా బా నా గురించి అనరాని మాటలు అన్నాడా? ఏమన్నాడు వాడు? బా 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 బా. ఏముంటుందో అర్థం కావట్లేదు రవిచంద్ర. ఏముంది సార్, మీరు పిరికి వాళ్ళంట, ఆ వీరనారాయణ అంటే భయం అంట, ఆయన ఉన్న చోట మీరు ఉండాలంటే చుచ్చు పోసుకుంటారంట. అందుకనే భయపడి మీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారంట. ఎంత మాటన్నాడు! వాడంటే నాకు భయమా? నేను పిరికి వాణ్ణా? వాణ్ణి చూసి నేను చుచ్చుపోసుకుంటానా? ఇప్పుడే చెప్తున్నాను రవిచంద్ర, నేనిక్కడే ఉంటాను. నా కొడుక్కి లతకి సంగీత్ ఫంక్షన్ జరిపిస్తాను. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాకే నేనిక్కడి నుంచి వెళ్తాను. నానా, మీరు చెప్పేది నిజమా? అక్షరాలా నిజం. ఏమండి, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదండి. మనం వెళ్ళిపోదాం, పదండి. రారా. నిజంగానే అంటున్నావా? 100% అండి. నా భర్తకు విలువలేని చోట, నా భర్తని పిరికివాడన్న చోట నేనొక్క నిమిషం కూడా ఉండను. రారా, మనం వెళ్దాం. నువ్వాగవే. మీ అన్న నన్ను అన్నేసి మాట్లాడుతుంటే పౌరుషం కొద్దైనా ఇక్కడ ఉండాలి గాని, వెళ్ళిపోతే మీ అన్న మాటల్ని నిజం చేసిన వాళ్ళమేమో. అందుకే ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు అందరం ఇక్కడే ఉంటున్నాం. నా మాటకి తిరుగులేదు. అందరూ లోపలికి రండి. అయ్యో, ఏంటంటే మీరు? లేదు నాన్న, మీరు కావాలని మా ఆయన్ని రెచ్చగొట్టించి మరీ ఇక్కడ ఉంచుతున్నారని నాకు అర్థమైంది. దేవుడు చేయని పని మీరు చేసి నేను మా అన్నయ్య కలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇంత చేసిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనా అని దండం పెట్టానంతే. వేరే ఉద్దేశం ఏమీ లేదు. మన మాటలు నాన్నగాని విన్నారంటే లేనిపోని తలనొప్పులు. ముందు లోపలికి వెళ్దాం, పదండి. పదండి. వాడు వెళ్ళిపోతానన్నాడు, తిరిగి మళ్ళీ వచ్చాడు. వీడూ వెళ్ళిపోతానన్నాడు, కానీ వెనక్కొచ్చాడు. బయటేం జరిగిందంటావురా? అంత లోక జ్ఞానం నాకుంటే నేను మీ పక్కన ఎందుకుంటానమ్మా? ఏ మినిస్టర్ పక్కనో, ఏ సీఎం పక్కనో ఉండేవాడిని కదమ్మా. చిట్టమ్మా, ఆ ముసలోడు ఎంగేజ్మెంట్తో సంగీత్తో నాకు సంబంధం లేదు. లతని చేసుకోబోయే అబ్బాయికి సంగీత్ ఫంక్షన్ ఎప్పుడు? అసలు పెళ్లి కొడుకు వచ్చాడా? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాడు బాబాయ్.
చిట్టమ్మ, ఆ రోజు దూరం నుంచి చూడడం వల్ల సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. అవును బాబాయ్, ఆ రోజు మీసాల్లో ఏరేసంలో ఉన్నాడు కదా, అందుకే గుర్తుపట్టుండ్రు. మీసాలు గడ్డాలా? ఉమ్. అంతా కన్ఫ్యూజన్గా ఉందేంటి? సార్ చెప్పరా నా కొడుకు. మీరు అలా మాటి మాటికి నా కొడుకు అని అనకండి సార్. చూసేవాళ్ళందరూ నిజంగానే మీ కొడుకు అనుకుంటారు. ఛీ, ఛీ. నీ వయసుకి నా వయసుకి సంబంధం ఏమన్నా ఉందారా? నువ్వు నా కొడుకేంట్రా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సరిగ్గా చెప్పిచావు. ఏమీ లేదు సార్. తనని కట్టుకోబోయే అమ్మాయి ఎదురుగా ఉందని చెప్పాలి అనుకుంటున్నాడు, అంతే. నువ్వు కట్టుకోపోయే అమ్మాయా? ఎక్కడుంది? అదిగోండి సార్, అదిగో మీ పక్కనే ఉంది. ఓ నాయనా, లతకి మినిస్టర్ గారికి సంగీత్ ఫంక్షన్ జరగబోతుందని బాబాయ్కి తెలిస్తే అసలుకే మోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అదిగో అక్కడ ఉంది అంటే ఎలా తెలుస్తుంది? ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా. అదిగోండి సార్, అక్కడ పొట్టిగా అందంగా కలర్ఫుల్గా ఉంది కదా, ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య. లత, ఆంటీ వెనక్కెళ్ళు. సరే. సరిపోయింది. నీకొక 50, ఆవిడికో 40. దొందు దొందే. కాంతమ్మ, హ? లతకి 40 అంటాడేంటి? వాడికి పెళ్లి కాలేదు కదా, పాపం చిన్న వయసులోనే చత్వారం వచ్చినట్టుంది. అందుకే లతని చూసి ముసల్ది అంటున్నాడు. నువ్వేం కంగారు పడుకో. సరే. కాంతమ్మా, సోదనవసరం. ఇంకా సేపట్లో సంగీత్ ఫంక్షన్ ఉంటుందని చెప్పావు. మాటలతోనే సరిపెడతారా, లేక సంగీత్ ఫంక్షన్ జరిపించేదేమైనా ఉందా? అయ్యో, జరిపించేస్తాను సార్. ఇదిగో మినిస్టర్, నువ్వు నీ కాబోయే పెళ్ళాం ఇద్దరూ వీరనారాయణ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.